హాయ్ ఆస్పిరెంట్స్. సో, మనం యూజీసీ నెట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ క్లాసెస్ చెప్పుకున్నాం కదా! అందులో భాగంగా ఈరోజు మనం కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్‌గా కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అండ్ గ్యారంటీ కొంచెం సిమిలర్‌గా ఉంటాయి. కాకపోతే మేజర్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ కానివ్వండి, కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ కానివ్వండి, బెయిల్‌మెంట్, ప్లెడ్జ్, ఏజెన్సీ ఇవన్నీ ఏంటి అంటే స్పెషల్ కాంట్రాక్ట్స్ అన్నమాట. ఓకేనా? సో, స్పెషల్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? స్పెషల్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? నార్మల్ కాంట్రాక్ట్స్ కన్నా కూడా కొంచెం వేరియేట్ అయ్యి ఉంటాయన్నమాట. ఓకేనా? అంటే మీరు స్పెషల్ కాంట్రాక్ట్స్‌కి, నార్మల్ కాంట్రాక్ట్స్‌కి యూజ్ చేసే ప్రిన్సిపల్స్ అనేవి మీరు ఇక్కడ వాడకూడదనమాట. ఓకేనా? వీటికంటూ సెపరేట్ లా ఉంది కాబట్టి మనము ఈ ప్రొవిజన్స్ అనేవి చూసుకోవాలి. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి, కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. ఓకేనా? ఇక్కడ ఇండెమ్నిటీ అంటే ఏంటి? ఇండెమ్నిటీ అంటే ప్రొటెక్షన్ అగైనెస్ట్ లాస్. ఓకేనా? సో, ఏదైనా లాస్ జరుగుతుంది, ఏదైనా మిస్‌రెప్రజెంటేషన్ జరుగుతుంది, ఏదైనా మీకు అన్‌అవాయిడబుల్ లాస్ జరుగుతుంది అన్నప్పుడు దానికి ఏదైనా ప్రొటెక్షన్ వస్తూ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఇండెమ్నిటీ అంటామన్నమాట. సో, వాట్ ఈస్ ఇండెమ్నిటీ? ఇండెమ్నిటీ మీన్స్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ లాస్. ఓకేనా? అంటే ఏదైనా ఒక లాస్ జరుగుతూ ఉందనుకోండి, ఆ లాస్‌కి ప్రొటెక్షన్ ఇవ్వడం అన్నమాట. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఈ స్టోరీని బేస్ చేసుకొని మీకు ఈ కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్‌గా అర్థమైపోతుంది. ఓకేనా? సో, మీరే ఉన్నారు. ఈ స్టోరీలో మీరే ఉన్నారు. సో, మీరేం చేస్తున్నారు అంటే మూవీ థియేటర్‌కి సినిమా చూడ్డానికి వెళ్లారు. ఓకేనా? బైక్‌లో వెళ్లారు. సో, ఇప్పుడేం జరుగుతుంది? మీరు బైక్‌లో మూవీ థియేటర్‌కి సినిమా చూడ్డానికి వెళ్లారు. ఇప్పుడేం జరుగుతుంది మీరు మీ బైక్‌ని పార్కింగ్‌లో పెడతారు. ఓకేనా? పార్కింగ్‌లో పెట్టాక ఆ గేట్ కీపర్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, వాళ్ళు మీకొక రిసీట్ ఇస్తారు. ఓకేనా? మీరు ఆ రిసీట్ పుచ్చుకొని ఏం చేశారు? సినిమాకి వెళ్ళిపోయారు. సినిమా చూసారు. ఒక 3 అవర్స్ అయింది. 3 అవర్స్ అయిన తర్వాత మీరు బయటకొచ్చారు. బండి తీసుకున్నారు. కానీ ఇక్కడేం జరిగింది అంటే మీకు ఆ గేట్ కీపర్ ఇచ్చిన రిసీట్‌ని మీరు ఎక్కడో పోగొట్టుకునేసారు. ఇప్పుడు గేట్ కీపర్ ఏమంటున్నాడంటే రిసీట్ లేకుండా బండిని ఇవ్వను అంటున్నాడు. జనరల్‌గా జరుగుతూ ఉంటుంది గదా! రిసీట్ లేకుండా బండినివ్వడు అంటున్నాడు. మీరప్పటికి ఏం చెప్తున్నారు గేట్ కీపర్‌కి? మీ దగ్గరుండే లైసెన్స్ చూపిచ్చారు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ చూపిచ్చారు, ఇవన్నీ చూపిచ్చారు. కానీ గేట్ కీపర్ ఒప్పుకోవట్లేదు. నేను మీకు బండివ్వను అంటున్నాడు. ఓకేనా? సో, ఈ విధంగా ఆర్గ్యుమెంట్స్ జరుగుతునేటప్పుడు ఆ ఫ్లోర్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఆ థియేటర్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయనొచ్చాడనమాట. ఆయనొస్తే మీరతనికి మొత్తం విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఈ విధంగా రిసీట్ పోగొట్టుకున్నాను. సో, ఇది పరిస్థితి. ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఆ ఫ్లోర్ మేనేజర్ ఏమంటున్నాడు అంటే, సరే ఈ బండి మీదే గదా! మీరు హ్యాపీగా తీసుకొనెళ్ళిపోండి. కానీ ఫ్యూచర్‌లో ఏ కాన్సిక్వెన్సెస్‌లో అయినా సరే ఈ బండి మీద మాకు ఎటువంటి లాస్ రాదు అని చెప్పి మీరొక హామీ ఇవ్వండి అని అడిగాడనమాట. సో, ఇప్పుడు మీరేం జేస్తారు? ఆ థియేటర్ మేనేజర్‌కి ఏం జేస్తారు? ఓకే, ఈ బండి మీద మీకు ఫ్యూచర్‌లో ఏ కాన్సిక్వెన్సెస్‌లో కూడా లాస్ అయితే రాదు అని చెప్పి ఒక హామీ ఇచ్చేసి మీరు ఆ బండిని తీసుకొనెళ్ళిపోతారు. ఓకేనా? సో, ఇక్కడ ఏం జరుగుతుంది? ఫ్యూచర్‌లో ఏదైనా లాస్ వస్తుందని ఆ థియేటర్ మేనేజర్ భయపడ్డాడు గదా! సో, అంటే ఫ్యూచర్ లాస్ ఏమన్నా వస్తుందంటే మీరేం చేస్తున్నారు? ఆ లాస్ ఏం రాదు. ఒకవేళ ఏదన్నా లాస్ వస్తే దానికి మొత్తం బాధ్యత నేనే వహిస్తాను అని చెప్తున్నారు గదా! ఓకేనా? దీన్నే ఏమంటారంటే కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటారు. అంటే ఇక్కడ కాంట్రాక్ట్ ఎవరెవరికొచ్చింది? మీకు, థియేటర్ మేనేజర్‌కి మధ్యొచ్చింది. ఓకేనా? సో, రేపు పొద్దున ఆ బండికి సంబంధించిన ఏ కాన్సిక్వెన్సెస్‌లో అయినా సరే, ఓకేనా, థియేటర్ మేనేజ్‌మెంట్ ఏదన్నా లాస్‌ని ఫేస్ చేస్తుందా? ఎటువంటి లాస్‌ని ఫేస్ చేయదు. ఒకవేళ లాస్‌ని ఫేస్ చేసే పరిస్థితే వస్తే, ఓకేనా, దానికి ప్రొటెక్షన్‌గా ఎవరుండాలి? మీరుండాలి. ఓకేనా? అర్థమైందా ఎగ్జాంపుల్ అర్థమైందా? సో, ఇప్పుడు మనకి సెక్షన్ 124 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఏం చెప్తుందో చూద్దాం. ఏ కాంట్రాక్ట్ బై విచ్ వన్ పార్టీ ప్రామిసెస్ టు సేవ్ ద అదర్ ఫ్రమ్ ద లాస్ కాస్డ్ టు హిమ్ బై ద కాండక్ట్ ఆఫ్ ప్రామిసర్ హిమ్సెల్ఫ్ ఆర్ బై ద కాండక్ట్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ ఈస్ కాల్డ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. సో, మళ్ళీ ఒక్కసారి చూడండి. ఏ కాంట్రాక్ట్ బై విచ్ వన్ పార్టీ ప్రామిసెస్, ఇక్కడ ఎవరు ప్రామిస్ చేశారు? మీరు ప్రామిస్ చేశారు. వన్ పార్టీ ప్రామిసెస్ టు సేవ్ ద అదర్ ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నారు మీరు?
థియేటర్ మేనేజర్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఏమని? ఫ్రమ్ లాస్ కాస్డ్ టు హిమ్, ఎవరికి? థియేటర్ మేనేజర్కి. బై ద కాండక్ట్ ఆఫ్ ప్రామిసర్ హిమ్సెల్ఫ్, అంటే మీ వల్ల కానీ ఏదైనా లాస్ వస్తుంటే, ఏదైనా లాస్ మీ వల్ల అరైజ్ అవుతున్నా, లేదంటే ద కాండక్ట్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్, లేదంటే ఇంకెవరి వల్ల అయినా సరే, ఇంకా ఎవరి వల్ల అయినా సరే, ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఇంకెవరి వల్ల అయినా సరే లాస్ అరైజ్ అవుతున్నా మీరేం చేస్తుంటారు? ప్రొటెక్షన్ ఇస్తుంటారు. దీన్నే ఏమంటారు? కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటారు. దీన్ని ఏమంటారు? కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. సెక్షన్ 124 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో ఇచ్చిన డెఫినిషన్ అన్నమాట. సో జనరల్గా చెప్పుకోవాలంటే కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటే ఏంటి? ప్రొటెక్షన్ అగైన్స్ట్ లాస్. ఓకేనా? ఆ లాస్ ఎవరి వల్ల జరగొచ్చు? మీ వల్ల అయినా జరగొచ్చు, లేకపోతే ఇంకెవరి వల్ల అయినా జరగొచ్చు. ఓకేనా? అర్థమైందా? అర్థమైందా? సింపుల్గా తెలుగులో ఏమంటారు సార్? తెలుగులో ఏమంటారంటే హామీ ఇవ్వడం. తెలుగులో ఏమంటారు? హామీ ఇవ్వడం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, పార్టీస్ ఆఫ్ ఇండెమ్నిటీ. పార్టీస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ చూడండి. 2 పార్టీస్ ఉంటారు, గుర్తుపెట్టుకొని ఉండాలి. కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీలో 2 పార్టీస్ ఉంటారు. అదే కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీకి వచ్చేటప్పటికి 3 పార్టీస్ ఉంటారు. సో కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీలో ఉండే పార్టీస్ ఎవరు అంటే ప్రామిసర్, ప్రామిసీ. ఇక్కడ ప్రామిసర్ అంటే ఎవరు? హూ మేక్ ప్రామిస్ టు ప్రొటెక్ట్ యూ అగైనెస్ట్ ద లాస్. ఎవరైతే మిమ్మల్ని లాస్ నుండి ప్రొటెక్ట్ చేస్తారో వాళ్ళు ప్రామిసర్. ఓకేనా? ప్రామిసీ అంటే ఎవరు? ఎవరైతే హామీ తీసుకుంటారో వాళ్ళు ప్రామిసీ. ఓకేనా? సో చూడండి, ఎవరైతే హామీ ఇస్తారో వాళ్ళెవరు? ప్రామిసర్. ఎవరైతే హామీ తీసుకుంటారో, నాకు నష్టం జరిగితే నీదే బాధ్యత అంటాం కదా, నాకు నష్టం జరిగితే నీదే బాధ్యత అంటాం కదా, నువ్వే నా నష్టాన్ని కవర్ చేయాలంటాం కదా. ఓకేనా? సో సో ఇప్పుడు ఏం జరుగుతుంది? మీరు ప్రామిసీ అవుతారు. ఎందుకు? నష్టం మీకు జరుగుతుంది కాబట్టి. అవతల వాళ్ళు మీ లాస్ని కవర్ చేస్తారు కదా, వాళ్ళెవరు? ప్రామిసర్. ఇందాక చెప్పుకున్న స్టోరీలో అంటే థియేటర్ స్టోరీలో ప్రామిసర్ ఎవరు అంటే మీరు, ప్రామిసీ ఎవరు? థియేటర్ మేనేజర్. ఓకేనా? ఎందుకు? మీరు ఆయనకి హామీ ఇస్తున్నారు. ఓకేనా? సో ప్రామిసర్, ప్రామిసీ. ఓకేనా? సో మీరు ఇక్కడ సింపుల్గా ప్రామిసర్, ప్రామిసీ అని చెప్పి తేల్చేయకూడదు. ఓకేనా? సో ప్రామిసర్ ఆర్ ఇండెమ్నిఫైయర్. ప్రామిసర్ ఆర్ ఇండెమ్నిఫైయర్. సో ఎవరైతే ఇండెమ్నిఫై చేస్తున్నారో, ఎవరైతే హామీ ఇస్తున్నారో వాళ్ళు ఇండెమ్నిఫైయర్. ఓకేనా? నెక్స్ట్, ఎవరైతే హామీ తీసుకుంటున్నారో వాళ్ళు ఇండెమ్నిటీ హోల్డర్. ఓకేనా? ఎవరైతే హామీ తీసుకుంటున్నారో వాళ్ళెవరు? ఇండెమ్నిటీ హోల్డర్, లేదంటే ఇండెమ్నిఫైడ్. ఓకేనా? సో ఇండెమ్నిటీలో 2 పార్టీస్ ఉంటారు. ఒకరు వచ్చి ఇండెమ్నిఫైయర్, ఇంకొకరు వచ్చి ఇండెమ్నిఫైడ్. ఇండెమ్నిఫైడే ఇండెమ్నిటీ హోల్డర్ అంటారు. ఓకేనా? మీరు సింపుల్గా ప్రామిసర్, ప్రామిసీ అని గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఆప్షన్స్లో ఏమన్నా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే రకరకాలుగా మీకు ఆప్షన్స్ అనేవి ఇస్తూ ఉంటాడు. అండ్ ఈ ప్రామిసర్, ప్రామిసీ అనే వర్డ్స్ మీకు కాంట్రాక్ట్ యాక్ట్లో చాలా దగ్గరలో వస్తాయి. ఓకేనా? సో అందుకని చెప్పి మీరు ఈ టర్మినాలజీ గుర్తుపెట్టుకొని ఉండాలి. ఓకేనా? హూ మే ఇండెమ్నిఫై ఈస్ ఇండెమ్నిఫైయర్. ఓకేనా? ఎవరైతే ఇండెమ్నిఫై ఇచ్చారో వాళ్ళు ఇండెమ్నిఫైయర్. ఎవరైతే ఇండెమ్నిఫై తీసుకున్నారో వాళ్ళు ఇండెమ్నిటీ హోల్డర్. సో ఫైనల్గా ఇండెమ్నిటీ అంటే ఏంటి? ప్రొటెక్షన్ అగైన్స్ట్ లాస్. So as per section 124 of the Indian Contract Act, the contract of indemnity is defined as a contract by which one party promises to save the others from loss caused to him by the conduct of promiser himself or by the conduct of any other person is called a contract of indemnity. Okay na? So definition కూడా గుర్తుపెట్టుకొని ఉండండి. నెక్స్ట్ essentials of contract of indemnity. ఓకేనా? సో కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీకి ఉండాల్సిన ఎసెన్షియల్స్ చూడండి. ఫస్ట్ది, పార్టీస్ టు ఏ కాంట్రాక్ట్. ఖచ్చితంగా దేర్ ఇస్ ఏ 2 పార్టీస్. దేర్ మస్ట్ బి ఏ 2 పార్టీస్. ఓకేనా? ఎవరు ఆ 2 పార్టీస్? ప్రామిసర్, ప్రామిసీ ఆర్ ఇండెమ్నిఫైడ్. నెక్స్ట్, ప్రొటెక్షన్ అగైనెస్ట్ లాస్ ఉండాలి. మీరు నార్మల్ సిచ్యువేషన్స్లో ఇండెమ్నిటీ చేయలేరు. ఏదన్నా లాస్ అరైజ్ అయ్యే సిచ్యువేషన్స్లో మాత్రమే
ఇండెమ్నిటీ అనేది చేయగలరు. ఓకేనా? సో, మీరు ఇండెమ్నిటీ కాంట్రాక్ట్‌లో ఎంటర్ అవుతున్నారు అంటే దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ లాస్. ఓకేనా? సో, దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ లాస్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇండెమ్నిటీ చేయగలరు. ఓకేనా? పాసిబిలిటీ ఆఫ్ లాస్ లేదనుకోండి, ఇండెమ్నిటీ ఏం చేస్తారు? ఇండెమ్నిటీ కాంట్రాక్ట్‌లోకి ఎలా వస్తారు? అర్థమవుతుందా? సో, దేర్ మస్ట్ బి ఏ పాసిబిలిటీ ఆఫ్ అక్కరింగ్ లాస్. ఓకేనా? నెక్స్ట్, ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ మే బి ఎక్స్‌ప్రెస్ ఆర్ ఇంప్లైడ్. ఓకేనా? సో, ఇందాక మీరు చెప్పిన థియేటర్ ఎగ్జాంపుల్‌లో అది ఎక్స్‌ప్రెస్ ఇండెమ్నిటీ. ఎందుకు? చెప్పారు కాబట్టి. లేదు, ఆన్ బిహేవియర్ మీరు ఇండెమ్నిటీ ఇస్తున్నారనుకోండి, అది ఇంప్లైడ్. ఓకేనా? నెక్స్ట్, ఎసెన్షియల్స్ ఆఫ్ వాలిడ్ కాంట్రాక్ట్. ఓకేనా? సో, కాంట్రాక్ట్ యాక్ట్‌లో చెప్పిన సెక్షన్ 1 టు సెక్షన్ 75లో పాయింట్స్ అన్నీ కూడా ఇండెమ్నిటీ కాంట్రాక్ట్‌కి అప్లై అవుతాయి. ఓకేనా? సో, దేర్ మస్ట్ బి ఏ లాఫుల్ కన్సెంట్, సమ్ కన్సిడరేషన్, ఇవన్నీ ఈ పాయింట్స్ అన్నీ కూడా వస్తాయి. ఓకేనా? నెక్స్ట్, నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్. దేర్ ఈస్ ఓన్లీ సింగిల్ కాంట్రాక్ట్ బిట్వీన్ ద ప్రామిసర్ అండ్ ప్రామిసీ. ఓకేనా? సో, ఎన్ని కాంట్రాక్ట్ ఉంటాయి? 1 కాంట్రాక్ట్ ఉంటుంది. అదే మీరు గ్యారంటీకి వచ్చేసరికి 3 కాంట్రాక్ట్స్ ఉంటాయన్నమాట. గ్యారంటీకి వచ్చేసరికి 3 కాంట్రాక్ట్స్ ఉంటాయి. సో, అర్థమైందా? సో, ఎసెన్షియల్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అర్థమైందా? ఫస్ట్‌ది పార్టీస్ టు ఏ కాంట్రాక్ట్, సెకండ్‌ది ప్రొటెక్షన్ అగైన్స్ట్ లాస్, థర్డ్‌ది ఎక్స్‌ప్రెస్ ఆర్ ఇంప్లైడ్, ఫోర్త్‌ది ఎసెన్షియల్స్ ఆఫ్ వాలిడ్ కాంట్రాక్ట్. అంటే వాలిడ్ కాంట్రాక్ట్ ఉండే పాయింట్స్ అన్నీ కూడా కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీకి అప్లై అవుతుంది. సో, ఫైనల్‌గా నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఎన్ని ఉంటాయి? 1 ఉంటుంది. ఎవరెవరికి మధ్యలో ఉంటుంది? ఇండెమ్నిఫైయర్‌కి, ఇండెమ్నిఫైడ్‌కి మధ్యలో ఒక కాంట్రాక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో, నెక్స్ట్, రైట్స్ ఆఫ్ ప్రామిసీ. ఓకేనా? సో, ఇండెమ్నిఫైడ్‌కి ఆర్ ఇండెమ్నిటీ హోల్డర్‌కి ఉండే రైట్స్ ఏంటి? ఫస్ట్ రైట్ చూడండి. రైట్ టు రికవర్ డ్యామేజెస్ పెయిడ్ ఇన్ ఏ సూట్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లాస్ అనేది అరైజ్ అయింది. ఓకేనా? సో, లాస్ వచ్చినప్పుడు ఎవరైతే ఇండెమ్నిఫైయర్ ఉంటాడో అతని దగ్గర నుంచి, ఓకేనా? సో, ఎవరైతే ఇండెమ్నిఫైయర్ ఉంటారో అతని దగ్గర నుంచి ఆ లాస్ మొత్తాన్ని కూడా కాంపెన్సేట్ చేసుకోవచ్చనమాట. సో, సెక్షన్ 125 సబ్‌సెక్షన్ 1 ప్రకారము ఇఫ్ ఎన్ ఇండెమ్నిటీ హోల్డర్ అక్కర్స్ ఎనీ లాస్ ఆర్ సఫర్డ్ ఫ్రమ్ ఎనీ లాస్, హి మే రిసీవబుల్ ఇట్ ఫ్రమ్ ఎవరి దగ్గర నుంచి? ఇండెమ్నిఫైయర్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. మీరు ఫైర్ ఇన్సూరెన్స్ చేయించారు. మీ స్టాక్‌కి ఫైర్ ఇన్సూరెన్స్ చేయించారు. ఫైర్ ఇన్సూరెన్స్ చేయించారంటే అర్థమేంటి? వెనెవర్ యువర్ స్టాక్ లాస్ట్ డ్యూ టు ఫైర్, ద ఇన్సూరెన్స్ కంపెనీ విల్ పే ఇట్ ఆఫ్. ఓకేనా? సో, ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేయాలి? రీపే చేసేసేయాలి. మీరు ఎంత లాస్‌నైతే సఫర్ అవుతున్నారో అంత లాస్‌ని కూడా ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేయాలి? రీపే అయితే చేసేసేయాలి. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి. ఇక్కడ ఫైర్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఇండెమ్నిఫైయర్. ఫైర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏమవుతుంది? ఇండెమ్నిఫైయర్ అవుతుంది. ఓకేనా? సో, మీరేమవుతారు? ఇండెమ్నిటీ హోల్డర్ అంటారు. ఇండెమ్నిటీ హోల్డర్ అవుతారు. సో, ఇప్పుడు చూడండి, మీ స్టాక్ అనేది లాస్ అయిపోయారు మీరు డ్యూ టు ఫైర్ యాక్సిడెంట్. ఓకేనా? సో, ఇప్పుడు ఈ ఫైర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేయాలి? మీరు ఎంతైతే లాస్ అయిపోయి ఉన్నారో యాస్ పర్ కాంట్రాక్ట్ ఈ ఫైర్ ఇన్సూరెన్స్ కంపెనీ మీకు కాంపెన్సేట్ చేయాలి. ఓకేనా? సెకండరీ, రైట్ టు రికవర్ కాస్ట్ ఇంకర్డ్ ఇన్ ఏ డిఫెండింగ్ ఏ సూట్. ఓకేనా? సో, చూడండి. మీరు ఈ విధంగా కోర్టులో కేసులు వేసినప్పుడు, దావాలు వేసినప్పుడు కొన్ని ఎక్స్‌పెన్సెస్‌ని ఇంకర్ అవుతారు గదా! సో, ఆ ఎక్స్‌పెన్సెస్‌ని కూడా మీరు ఇండెమ్నిఫైయర్ నుంచి తీసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఆ ఎక్స్‌పెన్సెస్‌ని కూడా మీరేం చేయొచ్చు? ఇండెమ్నిఫైయర్ నుంచి కాంపెన్సేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇది సెక్షన్ 125 సబ్‌సెక్షన్ 2. సో, యాస్ పర్ సెక్షన్ 125 సబ్‌సెక్షన్ 2, ఇండెమ్నిటీ హోల్డర్ మే రికవర్ ద ఎనీ కాస్ట్స్ ఆర్ చార్జెస్ వైల్ డిఫెండింగ్ ఏ సూట్ ఫ్రమ్ ద ఇండెమ్నిఫైయర్. ఓకేనా? ఇండెమ్నిఫైయర్ దగ్గర నుంచి ఏమన్నా కాస్ట్‌లు గాని, ఎక్స్‌పెన్సెస్‌ని గాని రికవర్ చేసుకోవచ్చు సూట్ ఫైల్ అయినప్పుడు. నెక్స్ట్, రైట్ టు రికవర్ సమ్స్ పెయిడ్ అండర్ కాంప్రమైజ్. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి, ఇఫ్ ప్రామిసర్ అగ్రీస్,
ఓకేనా? ఆర్ ఇఫ్ ప్రామిసర్ ఆర్డర్స్ ఏదైనా మీరు కాంప్రమైజ్ చేసుకునే సిట్యుయేషన్‌లో ఈ కాంప్రమైజ్ అమౌంట్‌ని కూడా మీరేం చేయొచ్చు అంటే ఇండెమ్నిఫైయర్ దగ్గర నుంచి తీసుకోవచ్చనమాట. ఓకేనా? సో, కాకపోతే ఇక్కడ కండిషన్ ఏమై ఉండాలి? ఇక్కడ కండిషన్ ఏమై ఉండాలి అంటే ఫస్టు ఆ కాంప్రమైజ్‌కి ఇండెమ్నిఫైయరు ఓకే చెప్పుండాలి. అగ్రీ అయ్యుండాలి. ఓకేనా? సో, ప్రామిసర్ ఆ కాంప్రమైజ్ సిట్యుయేషన్‌కి అగ్రీ అయ్యుండాలనమాట. ఓకేనా? అలా అగ్రీ అయినప్పుడు మాత్రం ఆయన దగ్గర నుంచి మీరు మనీనైతే రిసీవ్ చేసుకోవచ్చు. కాంపెన్సేషన్‌నైతే రిసీవ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, సింపుల్‌గా కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అనేది 2 సెక్షన్స్‌లో మనం చెప్పేసుకోవచ్చు. సెక్షన్ 124, సెక్షన్ 125 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఓకేనా? మీరు అదే విధంగా ఇండెమ్నిఫైయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూసుకున్నారనుకోండి, లాస్ అరైజ్ అయ్యేంత వరకు కూడా ఇండెమ్నిఫైయర్‌కి లయబిలిటీ అనేది ఉండదు. ఓకేనా? సో, లాస్ వస్తేనే ఇండెమ్నిఫైయర్‌కి లయబిలిటీ వస్తుంది. లాస్ రాలేదనుకోండి, ఇక్కడ మీరు ఫైర్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నారు. ఓకేనా? సో, ఇండెమ్నిఫైయర్ ఎప్పుడు లయబుల్ అవుతాడు? మీకు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే ఇండెమ్నిఫైయర్ లయబుల్ అవుతాడు. ఫైర్ యాక్సిడెంట్ జరగలేదనుకోండి, ఇండెమ్నిఫైయర్ లయబుల్ అవ్వడు. ఓకేనా? అర్థమవుతుందా? అదే విధంగా ఒకవేళ లాస్ అనేది జరగకపోతే ఈ ఇండెమ్నిటీ అనేది ఈ విధంగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. బట్ ఒక కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. బట్ ఇండెమ్నిఫైయర్‌కి లయబిలిటీ అయితే రాదనమాట. ఓకేనా? సో, ఇండెమ్నిఫైయర్‌కి లయబిలిటీ ఎప్పుడొస్తుంది? లాస్ అనేది వచ్చినప్పుడు మాత్రమే ఇండెమ్నిఫైయర్‌కి లయబిలిటీ అనేది వస్తుందనమాట. నెక్స్ట్, సో, ఈ పాయింట్‌నే మనకి గజనన్ మోరేశ్వర్ వర్సెస్ మోరేశ్వర్ మదన్ కేసులో కూడా చెప్పారనమాట. సో, ఈ సిట్యుయేషన్ అనేది 1942లో మనకి జరిగింది. ఓకేనా? సో, ఈ కేసులలో కూడా కోర్ట్ అయితే ఇదే చెప్పింది. వెన్ ఎవర్ ద లాస్ సఫర్డ్ బై ద ఇండెమ్నిటీ హోల్డర్, దెన్ ఓన్లీ ద ఇండెమ్నిఫైయర్ మే బేర్ ద లాసెస్ అండ్ కాంపెన్సేట్ టు ద ఇండెమ్నిటీ హోల్డర్. ఓకేనా? అదర్వైజ్ దెర్ ఈస్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ దీస్ 2 పర్సన్స్. ఓకేనా? నో నీడ్ టు కాంపెన్సేట్ ఎనీథింగ్ టు ద ఇండెమ్నిటీ హోల్డర్ అంటిల్ ద లాస్ అక్కర్డ్ టు ద ఇండెమ్నిటీ హోల్డర్. ఓకేనా?